హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. 4 ఇయర్స్ పైనే అయిపోయింది. సో మళ్ళీ వచ్చినాం కొత్త కంటెంట్. ఈసారి ఈ వీడియో ర్యాంకింగ్స్తో స్టార్ట్ చేయబోతున్నాం. ఆబ్వియస్గా చాలామంది బెంటెన్ చూసింటారు, చూడకపోయిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి చూడండి. చాలా గ్రేటెస్ట్ షో అది. సో ఈ ర్యాంకింగ్స్ ఇంకా ఈ బేసిక్ టియర్సే: బెస్ట్, గుడ్, యావరేజ్, బ్యాడ్, వర్స్ట్. వర్స్ట్ ఎందుకు ఉందని అడగచ్చు, కానీ కొంతమంది ఉన్నారు ఆడ. చూద్దాం. సో మనతో ఇప్పుడు కొత్త కోహోస్ట్ కూడా ఉంటున్నాడు. ఇద్దరం ఉంటాం ప్రతి వీడియోలో. సో ఇప్పుడు మనం ర్యాంకింగ్ ఎలా చేస్తామంటే, ఇప్పుడు ఇన్ని ఏలియన్స్ ఉన్నాయి కదా, ఇన్ని ఏలియన్స్ని 3 కేటగిరీస్లో బేసిస్ పైన మనం ర్యాంకింగ్ చేస్తాం అనమాట. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ బ్యాటిల్ పవర్, వాళ్ళు బ్యాటిల్లో ఎంత స్ట్రాంగ్ ఉంటారు అనేది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డిజైన్ బాగుందా లేదా అనేది. థర్డ్ వచ్చేసి ఓవరాల్ ఫ్యాన్ బేస్ అనమాట, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఒక్కొక్క ఏలియన్కి అని. సో స్టార్ట్ చేయకుండా మనం వెళ్ళిపోదాము. ఇంకొకటి డిస్క్లైమర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఇది మా ఒపీనియన్ మాత్రమే, మీ ఒపీనియన్ వేరే ఉండొచ్చు. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి వరల్డ్లో. ఆ ఒపీనియన్స్ అన్నింటినీ మీరు పోయి కామెంట్ సెక్షన్లో పెట్టండి, అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఏమీ ఫర్దర్ అడుగు లేకుండా, ఏమీ డిలే లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గాయస్, ఫస్ట్ ఏలియన్ వచ్చేసి అప్గ్రేడ్ ఉంది. సో అప్గ్రేడ్ అప్గ్రేడ్ తప్పితే ఏం చేయదు ఆ ఏలియన్. సో ఏ వెహికల్ అయినా, ఏ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ అయినా అప్గ్రేడ్ చేస్తుంది, వెపన్గా వాడుతుంది. ఒక హిడెన్ పవర్ ఉంది, కంట్లోంచి లేజర్ వస్తుంది, ఒకే ఒక ఎపిసోడ్లో చూపించినారు. కానీ డిజైన్ కూడా బాగుంటుంది. కానీ ఒకే ఒక బ్యాక్ డ్రాప్, చుట్టూ ఏమీ లేకపోతే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో అంతగా వర్కౌట్ కాదు అప్గ్రేడ్. సో అవతల స్ట్రాంగ్ ఎనిమీ ఉండి చుట్టూ ఏమీ లేదు అంటే అప్గ్రేడ్ ఈజీగా ఓడిపోతుంది. కానీ చాలా ఫైట్స్, చాలా క్రిటికల్ మూమెంట్స్లో బెన్ చాలా హెల్ప్ చేసింది. సో అది గుడ్లో ఉంటుందని నేను చెప్తున్నా. మనం అప్గ్రేడ్ని గుడ్లోనే పెడతాం అనమాట. ఎందుకు అంటే, ఇప్పుడు అప్గ్రేడ్లో నేను చూసింది ఏంటి అంటే, అప్గ్రేడ్ ఎంత పవర్ఫుల్ అంటే, వాడు మాల్వేర్ అని ఒక విలన్ని ఆమ్నివర్స్లో కేవలం అప్గ్రేడ్ పవర్స్తో తెచ్చాడు అనమాట. అంటే అంత పవర్ఫుల్ ఏలియన్. బెన్ కూడా చాలా స్ట్రగుల్ అవుతాడు మాల్వేర్తో ఫైట్ చేయడానికి. అప్గ్రేడ్ అంత పవర్ఫుల్ ఏలియన్ ఏమంటే, ఒకే ఒక వీక్నెస్ ఉంది, చుట్టూ ఏం లేదు. ఒక ఎడారిలో పెట్టుకున్నాం అనుకుందాం, చుట్టూ ఏం లేదు, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ చేయాలంటే అప్పుడు అప్గ్రేడ్ పనికిరాదనమాట. సో అందుకే గుడ్లో ఉంది, బెస్ట్లో లేదు. నెక్స్ట్ ఏలియన్ వచ్చేసి గ్రే మ్యాటర్ గురించి ఏమైనా చెప్పాలా? చెప్పాలి అంటే చాలా చిన్న ఏలియన్, స్ట్రెంత్ ఎక్కువ ఉండదు, కానీ మొత్తం బ్రెయినే. బాడీలో కూడా బిగ్గెస్ట్ పార్ట్ బ్రెయినే ఉంటుంది వాడికి. ఆమ్నిట్రిక్స్ తయారు చేసిన జాతి నుంచి వచ్చినాడు. సో ఆబ్వియస్గా చాలా ఇంటెలిజెంట్, చాలా త్వరగా సొల్యూషన్స్ ఆలోచిస్తాడు. కానీ ఒక రా విలన్తో, అంటే సపోజ్ జస్ట్ ఊరికే ఒక మ్యాడ్ విలన్తో అనుకోండి, ఊరికే జస్ట్ చంపనీకే వచ్చినాడు అనుకో, అలాంటివన్నీ గ్రే మ్యాటర్ ఏం చేస్తాడు చెప్పండి మీరు? జస్ట్ తొక్కినా చనిపోతాడు. సో సో బ్యాటిల్ అంత స్ట్రాంగ్ కాదు, కానీ డిజైన్ ఓకేనే అనిపిస్తుంది. ఎందుకంటే యాజ్మత్ కూడా అదే డిజైన్ కాబట్టి సేమ్ యాజ్మత్ అలాగే ఉంటాడు. కానీ ఫ్యాన్ బేస్ కూడా గ్రే మ్యాటర్కి చాలా మంచి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో బ్యాటిల్ అయితే అస్సలు కాదు. ప్రస్తుతానికి యావరేజ్లో పెడుతున్నాను. గుడ్లో ఉండొచ్చు, కానీ కొంచెం బ్యాటిల్లో నువ్వు ఓవరాల్ మనం వేసుకుంటే ప్రతి సిచ్యువేషన్లో గ్రే మ్యాటర్ స్మార్టే, కానీ ఎందుకో కొన్నిసార్లు ఫిజికల్ స్ట్రెంత్ కూడా కాదు కదా బెంటెన్ ఫైట్ చేసే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం గాయస్, ఇది జస్ట్ ఒపీనియన్ మాత్రమే, ఇది కాంటెంట్ కోసం మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి మన డైమండ్ హెడ్ అనమాట. డైమండ్ హెడ్ డిజైన్ 10/10, బ్యాటిల్ పవర్ 10/10, ఫ్యాన్ బేస్ కూడా 10/10. ఏమంటావు? లైక్ నేను ఒకటే ఒక క్వశ్చన్ వేస్తాను, దాని తర్వాత నువ్వు ఏ కేటగిరీలో పెట్టినా నువ్వే డిసైడ్ చేయొచ్చు. వాడిని దేంతో ఓడిస్తావు చెప్పు? తెలియదు అసలు. వాడు బ్రేక్ అవ్వడు నీకు. ఒక ఫైట్ కూడా ఓడిపోయినట్లే తెలియదు. బెస్ట్ అసలు. ఎంత ఎక్కువ అయినా మాట్లాడుకుంటూ మాట్లాడుతూనే ఉంటాం. సో ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇది ఓన్లీ ర్యాంకింగ్స్ కాబట్టి గాయస్. సో ఇది ర్యాంకింగ్ కాబట్టి డైమండ్ హెడ్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. సో గాయస్, నెక్స్ట్ గోస్ట్ ఫ్రీక్. ఒక దయ్యం. కాంచన, గంగా, అరుంధతి, వీటి తర్వాత నేను ఎక్కువ భయపడింది దీనికి. ఇన్ఫ్యాక్ట్ మా హోస్ట్ వాటికంటే ఎక్కువ భయపడ్డాడు దీనికి. అసలు గోస్ట్ వీక్ వచ్చిన ప్రతిసారి చిన్నప్పుడు నేను టీవీ ఆఫ్ చేసి కూర్చుండేవాడిని. ఎంత భయం అంటే అంత భయం వేసేది. ఎప్పుడైతే ఆ కళ్ళు కూడా ఉంటుంది చూడు, గోస్ట్ వీక్లో ఒక కన్ను ఉంటుంది కదా, ఆ కన్ను తిరుగుతూ ఉంటుంది అనమాట వాడి బాడీలో. చాలా భయం వేసేది అప్పుడు. కానీ బ్యాటిల్ పవర్కి వస్తే గోస్ట్ వీక్ అసలు నీ లోపల దూరుతుంది, నేను కంట్రోల్ చేస్తుంది. ఆమ్నిట్రిక్స్ బయటికి కూడా వచ్చింది ఒకసారి, మొత్తం వరల్డ్ అంతా కంట్రోల్ చేసింది ఒకసారి ఒక పాయింట్కి. కానీ ఒక్కొక్క ప్రాబ్లం ఉంది బ్యాటిల్ పవర్స్లో. ఇప్పుడు సూపర్ మ్యాన్ ఎంత స్ట్రాంగ్గా, సూపర్ మ్యాన్కి క్రిప్టోనైట్ ఉంది కదా, అలా గోస్ట్ వీక్ ఎప్పుడైతే సూర్యుడిలోకి వస్తాడో, లైట్లోకి వస్తాడో, అప్పుడు వ్యానిష్ అయిపోతాడు అనమాట. గైస్, ఇంకోటి లోపల ఇంకో గోస్ట్ ఫ్రీక్ ఉంటాడు. మీరు దాని గురించి ఆలోచిస్తుంటారు, కానీ అది డిస్కస్ చేయట్లేదు ప్రస్తుతానికి. ఈ ర్యాంకింగ్స్తో ఈ వైట్ స్కిన్ గోస్ట్ ఫ్రీక్తోనే పోతున్నాము. సో దీన్ని నేను గుడ్లో పెడుతున్నాను, ఎందుకంటే చాలా పవర్ఫుల్ వీడు, ఒకవేళ పాత గోస్ట్ ఫ్రీక్ అయినా సరే. సో నెక్స్ట్ వచ్చేసి ఐ గాయ్. వీడి పేరు చాలా తక్కువ మందికి తెలుసు. వీడిని చూసింది కూడా మీరు ఒకే ఒకసారి చూస్తారు క్లాసిక్లో, అది కూడా ఫైనల్ ఎపిసోడ్లో. ఏమంటే డిజైనే కొంచెం తేడాగా ఉంటుంది, బాగుంటుంది, కానీ ప్రాక్టికల్ కాదు ఆ డిజైను. ఏమంటావు?
నేను బ్యాటిల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. డిజైన్ అయితే బాగానే ఉంది. కొంచెం ఇంట్రెస్టింగ్ కానీ ఇంకొంచెం బెటర్‌గా ఉండిండొచ్చు. అంటే ఆ కాన్సెప్ట్ బాగుంది. చాలా కళ్ళు ఉంటాయి. వాటి ప్రతి సైడ్ చూడొచ్చు అని. కానీ కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది డిజైన్ మాత్రం. మరి బ్యాటిల్ పవర్‌కొస్తే వాడొచ్చిన సిట్యుయేషన్‌లో నెగెటివ్ 10తో ఫైట్ చేస్తుంటాడు బెన్. చాలా కష్టమైన సిట్యుయేషన్‌లో ఉంటాడు. ఆ టైంలో ఐగై వచ్చి వాడిని కాపాడ్డము. సో, ఐగై చాలా పవర్‌ఫుల్‌గా చూపిస్తారు అప్పుడు ఆ ఎపిసోడ్‌లో. కానీ క్లాసిక్ ఏలియన్ అంతా కలిపి ఒకే ఒకసారి యూజ్ చేస్తారు. మరి ఓవరాల్ ఫ్యాన్ బేస్ చూస్తే చాలా మందికి తెలీదు నువ్వు చెప్పినట్టే. సో, అవన్నీ బేసిస్ పైన నేను యావరేజ్‌లో పెడదాం అనుకుంటున్నాను. ఏమంటావు? యా గైస్ అక్కరెన్స్ కూడా ఒక్కసారే కాబట్టి సో యా గుడ్‌లో ఉండిండొచ్చు. కానీ ఒక వేస్టెడ్ పొటెన్షియల్ అని చెప్పాలి. చాలా వేస్ట్ పొటెన్షియల్. నెక్స్ట్ వచ్చేసి మన హీట్ బ్లాస్ట్. ఏమంటావు హీట్ బ్లాస్ట్ నుంచి? హీట్ బ్లాస్ట్ గురించి ఏం చెప్తాం? అసలు బెంటన్ ఒక ఏలియన్గా మారచ్చు అని చూపించిందే హీట్ బ్లాస్ట్. వాడు జస్ట్ ఫైర్ పవర్స్ అని మనం అనుకుంటాము, కానీ చాలా చేస్తాడు. గాల్లో ఎగరగలడు, స్టైల్గా కింద పడగలడు. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, వాడు ఫస్ట్ మారిందే ఇది కాకుండా వెల్గాక్స్ ఫస్ట్ ఫైట్ చేసిన ఏలియన్ కూడా ఇది. అవునా? ఓకే. ఓకే. సో, బెంటెన్ మళ్ళీ తిరిగిపోయి చూడండి ఫ్రెండ్స్. అది ఫ్యాక్టా, కరెక్టా కాదా నీకి. ఇంకోటొచ్చేసి హీట్ బ్లాస్ట్ ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటది చూడు. ఎప్పుడైతే వాడు ఆ వాచ్ కొడతాడో అది ఎర్రగా వాడిపైన అది మ్యాగ్మా లాగా ఫార్మ్ కావడము. అవన్నీ కానీ హీట్ బ్లాస్ట్ అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ఏలియన్ అనమాట. వెరీ కూల్ డిజైన్. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఏమంటావు గోస్ట్ రైడర్ లాగా ఉండడము ఆ తల. మళ్ళీ ఆ బాడీ అంతా బాగుండడము. ఒకసారి కూల్‌గా అయితాడు. అంటే బ్లూగా అయితాడు. అది కూడా చాలా బాగుంటుంది. ఐస్ బ్లాస్ట్. సో, హీట్ బ్లాస్ట్ నాకు తెలిసి బెస్ట్ ఏలియన్ కేటగిరీలోకి పోవాలి. సో, నెక్స్ట్ ఏలియన్ వచ్చేసి స్టింగ్ ఫ్లై నేను ఎప్పుడు ఆలోచించినా కూడా నాకు డాక్టర్ యానిమో గుర్తొస్తాడు ఎందుకో. ఎందుకంటే డాక్టర్ యానిమోతో తప్పితే వేరే సిచ్యువేషన్స్ స్ట్రింగ్ ఫ్లైని వాడలేదు. స్ట్రింగ్ ఫ్లై వాడాలంటే రెండు రీజన్స్. ఒకటి డాక్టర్ యానిమో ఫైట్ అని ఉండాలి, లేదంటే బెన్ ఎగరాలన్నా కోరుకో ఉండాల్సింది. సో, ఇదొక లిమిటేషన్ అనమాట. బెన్‌కి ఏమైతుందంటే వాడి క్లాసిక్ ఏలియన్స్‌లో ఎగరడానికి కేవలం స్టింగ్ ఫ్లై ఒకటి ఉంటుంది. అంటే హీట్ బ్లాస్ట్‌ని మనం పక్కన పెడితే కేవలం స్టింగ్ ఫ్లై ఒకటే ఉంటుంది. సో, దానివల్ల బెన్ స్టింగ్ ఫ్లైని చాలా సార్లు ఎక్కువ యూజ్ చేసినాడు. కానీ మనం తర్వాత పోతా చూసినాం కదా! జెట్ రే, బిగ్ చిల్ ఇట్లాంటి మంచి ఏలియన్స్ ఉండడము, ఫ్లయింగ్‌కి ఇంకా మంచి బెటర్ ఆప్షన్స్ ఉండడము. కానీ ఓన్లీ మనం క్లాసిక్ ఏలియన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్టింగ్ ఫ్లై ఒక మంచి ఏలియన్. ఎందుకంటే వాడికి ఫ్లయింగ్ యూటిలిటీలో ఇదొక్కటే హెల్ప్ చేసేది. ఇంకా గమ్ లాంటిది షూట్ చేస్తాడు ఐస్లోంచి. హా! సో, ఒక తోక ఉంటుంది. ఆ తోకతో ఏం చేస్తాడో తెలీదు. సో, నా దృష్టిలో నేను యావరేజ్ పెడదాం అనుకుంటాను. ఏమంటావు? ఒకసారి ఒక కార్ డోర్ కాదు, కార్ రూఫ్ కట్ చేస్తాడు ఆ తోకతో కదా! సో, నేను యావరేజ్‌లో పెడుతున్నాను. ఏమంటావు? యావరేజ్లోనే ఉండాలి. బ్యాడ్ లక్ కూడా వెళ్ళొచ్చు, కానీ ఎగిరేకి ఆప్షన్స్ లేదు కాబట్టి యావరేజ్లో పెడుతున్నాను. యావరేజ్‌లో పెడుతున్నాను. డిజైన్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో, డిటో నాకు తెలిసి వర్స్ట్ అనమాట. నేను దానికి రీజన్ ఏందంటే బ్యాటిల్ పవర్‌లో వాడు చాలా వీక్. ఈజీ కొట్టొచ్చు. ఒక హ్యూమన్స్ కూడా కొట్టొచ్చు వన్ బై. డిజైన్ బానే ఉంటుంది కానీ కమాన్ ఎక్కువని మనం చూసినాము. దాని డిజైన్ ఎంత బాగుంటుందో మనం చూసినాము తర్వాత. సో, డిజైన్ కూడా అంతగా బాలేదు. వాడి ఓన్లీ సూపర్ పవర్ వచ్చేసి మల్టిప్లై కావడం. కానీ నాకు అది అంతగా అపీలింగ్ గైస్ అది జస్ట్ మల్టిపుల్ బెన్స్ అనుకోండి అంతే. ఎందుకంటే బెన్కి వాడికి పెద్ద తేడా ఉండదు, పవర్స్ ఏమి ఉండవు. డిటో జస్ట్ ఊరికి మల్టిప్లై అవ్వగలడు. కానీ యా ఒక అడ్వాంటేజ్ ఉండేది, ఒకవేళ ఇన్ఫినిట్ మల్టిప్లికేషన్ లాంటిది ఏదైనా మనకు ఒక ఎపిసోడ్ చూపించింటే మనకు నచ్చేదేమో. కానీ మనం చూసింది ఒకే ఒక ఎపిసోడ్లో, అది కూడా ఒక్కసారి, అది కూడా యానిమోతో బ్రో బై ద వే. డాక్టర్ యానిమోతో చాలా ఫైట్స్ ఉన్నాయన్నమాట బెంటెన్‌కి. సో, డిటో నాకు తెలిసి వర్స్ట్‌లో ఉంటాడు. కానీ ఒక్కొక్క డిటోకి ఒక వాళ్ళ మైండ్ ఉంది కదా! సో, అది కూడా సెపరేట్ మైండ్స్. సో, అదొక్కటే ప్లస్ పాయింట్ డిటోకి. కానీ దాని మించి నాకేం కనపడడం లేదు. నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ వైన్. వీడిని ఎప్పుడు చూసినా నాకు స్వామ్ ఫైర్ గుర్తొస్తాడనమాట. ఎందుకంటే బేసిక్ స్వామ్ ఫైర్ లానే ఉంటాడు. స్వామ్ ఫైర్ని కూడా దీని ఇన్స్పిరేషన్తో తీశారంట. అండ్ వెనకాల కొన్ని బాంబ్స్ కూడా ఉంటాయి, చూడడానికి వంకాయల్లా ఉంటాయి ఏమంటే. సో, వైల్డ్ వైన్ స్ట్రెంత్ వచ్చేసి ఎక్స్పాండ్ కాగలుగుతాడు. బ్యాటిల్లో చాలా పవర్ఫుల్లే. రీజనరేషన్ పవర్స్ కూడా ఉన్నాయి. సో, మంచి పవర్ఫుల్ ఏలియనే బ్యాటిల్తో. మళ్ళీ డిజైన్కి వచ్చేస్తే ఒక చెట్టులాగా ఉంటాడు. ఒక మంచి ఏమంటావు ఒక మట్టి నుంచి అంటే బురద ఉన్న ఎక్కువ చోటు ఉంటాయి చూడు, కొన్ని చెట్లు పెరుగుతుంటాయి చూడు. ఎస్ ఒకసారి రాక్ నుంచి కూడా బయటకు వస్తాడు చీల్చుకొని. సో, అలాంటి ఏలియన్ లాగా కనపడతాడు. డిజైన్ కూడా ఓకే బాగానే ఉంటుంది. ఫ్యాన్ ఫేవరెట్కి వస్తే కొంచెం మరీ అంత ఫ్యాన్ ఫేవరెట్ కాదు. జస్ట్ ఎగ్జిస్టింగ్ అంతే వైల్డ్ వైన్ అక్కడ. ఫ్యాన్స్ అంతగా పట్టించుకోరు. కానీ వాడి బ్యాటిల్ పవర్స్ వాడి డిజైన్ బట్టి నేను యావరేజ్లో పెడుతున్నాను. ఎందుకంటే చాలా స్ట్రాంగ్, మంచి డిజైన్ కూడా. అంటే మరీ బ్యాడ్ డిజైన్ ఏం కాదు. సో, నేను యావరేజ్లో పెడుతున్నాను. ఏమంటావు? కానీ ఒకటి గమనించారా, ఎప్పుడైనా సరే వైల్డ్ వైన్ చూస్తే చాలా ఏజ్డ్ పర్సన్ లాగా కనపడుతున్నాయి ఏలియన్. ఎందుకు? కొంచెం అంటే చెట్లు కదా, చెట్లు కొంచెం ఏజ్గానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మన 4 ఆర్మ్స్ బెంటెన్ గో టు ఏలియన్. ఏమంటావు? ఏమంటావు అంటే నా ఒపీనియన్లోకి వస్తే నాకు చిన్నప్పుడు అదే ఫేవరెట్ ఏలియన్. తెలుసు వాడికి ఏం ఎక్స్ట్రా పవర్స్ లేవు, కానీ 4 ఆర్మ్స్ ఉంటాయి. సో, ఇప్పుడు కాంట్రవర్సీ అనమాట. కామెంట్స్లో నేను తిడతారేమో, కానీ నేను 4 ఆర్మ్స్ని కేవలం గుడ్లోనే పెడతాను అనమాట. గైస్ కానీ నేను ఇప్పటికీ చెప్తాను గైస్, వాడు బెస్ట్లో ఉండాల్సిన ఏలియన్. వీడు ఎన్నో చెప్పచ్చు, సైడ్ పవర్స్ లేవు, లేకపోతే ఏమీ చేయలేడను. కానీ
మహేష్ మంచి నువ్వే చెప్తున్నావు. సో మనం బ్యాటిల్ పోదాం. బ్యాటిల్ పోతే ఫోర్ ఆర్మ్స్ చాలా స్ట్రాంగ్ అనమాట. వాడి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్లో అసలు ఇంకా నాకు తెలిసి జస్ట్ డైమండ్ హెడ్ ఒక్కటే కంపేర్ చేయగలుగుతాం ఫోర్ ఆర్మ్స్తో ఇక్కడ బెంటన్ క్లాసిక్ ఏలియన్స్లో. కానీ ప్రాబ్లం ఏంది అంటే ఫోర్ ఆర్మ్స్కి ఒక్క మజిల్ పవర్ తప్ప ఇంకేం లేదనమాట. సో ఒకవేళ ఫ్లయింగ్ ఏలియన్ వచ్చినా అంతగా ఎగరలేడు. అంటే స్టైల్గా దుంకొచ్చు. ఫోర్ ఆర్మ్స్ చాలా దూరం దుంకుతాడు, కరెక్టే, ఒప్పుకుంటాను. కానీ అంత అవి లేదు, మరి స్పెషల్ ఎబిలిటీస్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీట్ బ్యాస్కి ఫైర్ లాగా డైమండ్ హెడ్కి డైమండ్స్ ఆడము, అప్గ్రేడ్ ఒక ఎంటిటీగానే మారిపోవడము, అలాంటి చాలా 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 ఏమంటావు స్పెషల్ పవర్స్ చాలా ఏలియన్స్కి ఉన్నాయి. ఫోర్ ఆర్మ్స్ మన ఫ్యాన్ ఫేవరెటే ఆబ్వియస్లీ. కానీ మన సి ఓవరాల్ ఫ్యాన్ బేస్కి వస్తే ఫోర్ ఆర్మ్స్ ఫస్ట్లో ఇక్కడ ఉండాలా. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు మనకి 3 మెట్రిక్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మనం ఫోర్ ఆర్మ్స్ని గుడ్లో పెట్టాల్సి వస్తుంది. సో ఇది మీరు ఆబ్వియస్గా మీరు డిసగ్రీ చేయొచ్చు, దాని కామెంట్స్ మీరే కాదు గైస్, నేను కూడా డిసగ్రీ చేయను. చేయవా? డిసగ్రీ చేయవు? నో, అంటే so good నేను లో ఇప్పటికీ బెస్ట్లోనే చూస్తాను ఫోర్ ఆర్మ్స్ని. కానీ ల్యాప్టాప్ నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు గుడ్లో పెడుతున్నావు అంతే. అంతే. నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ మట్ ఏమంటావు? నాకు తెలిసి కొంచెం యావరేజ్లో ఫ్యాన్ ఫేవరెట్, చాలా మందికి చాలా ఇష్టము. ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంటుంది. అసలు వాడి పవర్ కూడా కళ్ళు లేకపోయినా సెన్సింగ్ పవర్ అంతా బాగుంటుంది. కానీ ఏమంటావు ఒక ఇంటర్ డైమెన్షనల్ ఒక డాగ్ లాగా వైల్డ్ మట్, అంతే. కానీ ప్లస్ బిగ్ బ్యాటిల్స్ లేవు వైల్డ్ మత్తో. జస్ట్ ఏదన్నా వెతకనీకి ఎవరు చూడడానికి తప్పితే వైల్డ్ మత్ పెద్దగా వాడు బెన్ కూడా. సో యావరేజ్లో పెట్టాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే వైల్డ్ మట్ ఒక బెస్ట్ సీన్ వచ్చేసి క్లాసిక్లో ఉండదు, అల్టిమేట్ ఏలియన్ ఉంటుంది. వాడు అల్టిమేట్ ఏలియన్ అల్టిమేట్ వైల్డ్ మట్ అని వాడొచ్చి మాట్లాడినప్పుడు అదే వైల్డ్ మట్ ఒక బెస్ట్ సీన్. కానీ అది క్లాసిక్లో లేకపోవడము. సో ఇవన్నీ చూస్తున్నాం, అందుకే వైల్డ్ మట్ని యావరేజ్లో పెట్టాల్సి వస్తుంది. కానీ ఫ్యాన్ ఫేవరెట్ అయితే మాత్రం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనమాట వైల్డ్ మట్కి. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ ఫ్రాంకెస్ స్ట్రైక్. వీడు ఫ్రాంకెస్టీన్ కాదు, వీడి పేరు డాక్టర్ ఫ్రాంకెస్ స్ట్రైక్. సో ఎక్కడ పెడతాం మీన్? గైజ్ మీరు ఏమైనా చెప్పొచ్చు, కానీ మీకు ఒక 3 ఎపిసోడ్ ఈవెంట్ గుర్తుండండి అలా. దాంట్లో ఫ్రాంకెన్ స్ట్రైక్ ఉంటాడు, బెన్ ఉల్ఫ్ ఉంటాడు, బెన్ మమ్మీ ఉంటాడు. కానీ వీళ్ళందరూ ఒక ఫిక్షనల్ క్యారెక్టర్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకునేదే. ఎందుకంటే మమ్మీని మనం బయట చూసినాము, ఫ్రాంకెన్స్టైన్ సపరేట్ మూవీస్ ఉన్నాయి. ఇంకా బెన్ ఉల్ఫ్ కూడా ఒక వేర్ ఉల్ఫ్ కైండ్ ఆఫ్ థింగ్. వీళ్ళందరూ ఏమంటావు ఒక ఆ ఈవెంట్ తప్ప బయట యూస్ కారు వీళ్ళు. మరి అది కూడా ఆ ఈవెంట్లో కూడా వీళ్ళు గోస్ట్ ఫ్రీక్ కంట్రోల్లో ఉంటారు. వీళ్ళకి బట్టి వీళ్ళు ఏ మోటివేషన్ ఏమీ ఉండదు. సో నాకు తెలిసి నేను ఫ్రాంకెస్ స్ట్రైక్ అయితే వర్స్లో పెడుతున్నాను. నాకు అంత బెన్ వీళ్ళగా మారి ఫైట్ చేసిన సీన్స్ చాలా తక్కువ. ఫ్రాంకెస్ స్ట్రైక్ ఒకే ఒకసారి అవుతాడు, కానీ అది కూడా బాగుండదు. ఎలాగో ఫ్రాంకెన్ స్ట్రైక్ దగ్గర వచ్చాం కాబట్టి బెన్ మమ్మీని కూడా ర్యాంక్ చేసి. సో బెన్ మమ్మీ ఫ్రాంకెస్ స్ట్రైక్ కన్నా కొంచెం బెన్ మమ్మీ ఫ్రాంకెస్ స్ట్రైక్ కన్నా కొంచెం బెటర్ నాకు తెలిసి నా దృష్టిలో. ఎందుకంటే వాడికి ఒక సపరేట్ ఆరిజిన్ స్టోరీ కూడా ఉంటుంది. సో ఓకే, బెన్ మమ్మీ పని ఉంటుంది. కానీ మరి అంతగా చెప్పదలుచుకోవాల్సిన అంత క్యారెక్టర్ ఏం లేదనమాట. ఇంకా వచ్చాం కాబట్టి ఆ ట్రయోన్ కంప్లీట్ చేద్దాం. బెన్ ఉల్ఫ్ విన్ పేరు బ్లిట్స్ ఉల్ఫర్ అంట ఫ్రెండ్స్, కానీ మనం బెన్ ఉల్ఫ్ గానే ఫిక్స్ అవుదాము. అలానే బెల్ మమ్మీ కూడా పేరు కూడా స్నేరో, కానీ మనం బెన్ మమ్మీని అంటాం దాన్ని. ఎందుకు గైస్, మనకే తెలుసు వాళ్ళ పేర్లు ఏందో, ఎవరో ఏదో చెప్తారు ఇంటర్నెట్లో, మనం ఇదే ఫిక్స్ అవుదాం. సో బెన్ ఉల్ఫ్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఇంకో క్రష్ని కలుస్తాడు బెన్, ఇంకా ఉల్ఫ్గా మారడము, ఆ సీన్స్ బాగుంటాయి. స్టోరీ కూడా ఆ ఎపిసోడ్లో బాగుంటుంది. ఎందుకంటే పోను ఆమ్నివర్స్లో ఏలియన్ చాలా ఇంపార్టెన్స్ వస్తుంది, దీనికి చాలా హిస్టరీస్ ఉంటాయి. సో దీన్ని నేను యావరేజ్గా పెడుతున్నా. వావ్, ఒక ఏలియన్ యావరేజ్లో, ఒక ఏలియన్ బ్యాడ్లో, ఒక ఏలియన్ వర్స్లో, సో ట్రియోలో అలా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిబ్జాస్. రిబ్జాస్ గురించి చాలా మందికి ఏం తెలియదు అంటే రిబ్జాస్ ఒరిజినల్ టెల్ ఏలియన్స్లో ఒక ఏలియన్. వన్ ఆఫ్ ద ఫస్ట్ ఏలియన్స్ బెన్ మారేది ఒక సముద్రం ఎపిసోడ్ ఉంటుంది, ఒక 5th or 6th ఎపిసోడ్ అంతే, ఎక్కువ సేపు కాదు. బెన్ చాలా తొందరగా మాట్లాడు రిబ్జాస్కి. కానీ రిబ్జాస్లో నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాటర్ని బయట అంతగా ఏం లేదు. వాటర్ బయటకు వస్తే ఏమి ఉండదు ఫ్రెండ్స్, వానికి జస్ట్ వాటర్ కావాలి ఎప్పటికి కంటిన్యూస్గా. సో అదొక డిసైడింగ్ ఫ్యాక్టర్ వానికి. ఇంకొకటి వాటర్లో కూడా నాకు అంతగా పవర్ఫుల్గా అనిపించడు. అంటే పవర్ఫుల్లే కానీ కొంచెం ఎందుకో కొంచెం ల్యాకింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు రిబ్జాస్ వాటర్లో అంటే వాటర్లో ఏదో పవర్స్ చూడాలి కదా, లైక్ వాటర్ని పంపించడము, లేకుంటే వాటర్లో ఫాస్ట్గా మూవ్ అవ్వడము, అలాంటిది ఏదన్నా. సో అదంతగా చూపించకపోవడం వల్ల ఎందుకో కొంచెం రిబ్జాస్ అంతగా అనిపించడు. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క అడ్వాంటేజ్ ఏంటంటే రిబ్జాస్కి అక్కడ ఒక లైట్ ఉంటుంది వాడి తలపైన, నీళ్ళలో కనపడుతుంది. నీళ్ళలో బాగా ఒక ఎపిసోడ్లో రిబ్జాస్ యూస్ఫుల్నెస్ చూస్తాము, అదే ఒక క్రాక్ అయిన ఎపిసోడ్. ఎందుకంటే అది కూడా ఒక సీ క్రియేచరు, వీడు కూడా ఒక సీ క్రియేచర్, వీళ్ళిద్దరు బాండ్ అవుతారు. అదొక విచిత్రమైన ఎపిసోడ్. సో కానీ దాన్ని నాకు తెలిసి రిబ్జాస్ నేను బ్యాడ్లో పెడుతున్నాను. చాలా స్ట్రాంగ్ వెళ్ళండి, ఏమంటే సముద్రం బయట అసలు ఏం చేయలేడు. డిజైన్ ఒక మెర్మేడ్ ఒక షార్క్ కాంబినేషన్ రిబ్జాస్ అయితే. డిజైన్ ఓకే బాగానే ఉంటుంది కాబట్టి తల ఏమో షార్క్ లాగా ఉంటుంది, మిగతా బాడీ ఇంత మెర్మేడ్ లాగా ఉంటుంది.
కానీ ఓవరాల్ ఫ్యాన్ బేస్ కూడా మరీ అంతగా లేదు రిప్ జాస్కి. Yeah. సో నెక్స్ట్ నువ్వు ఇంకా డిజైన్ ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడుతున్నావు, నెక్స్ట్ వచ్చే ఏలియన్ గురించి చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, డిజైన్ గురించి మాట్లాడినా ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడినా ఈ ఏలియన్కి అసలు ఏమంటావు? ఈ ఏలియన్ నేను అక్కడ పెట్టేయాలి డైరెక్ట్. బెస్ట్. ఎందుకంటే గైజ్ నేను చెప్తాను, వీడిని నాకు తెలిసి ఎక్సెలరేట్ టైం ట్రావెల్ కూడా చేయొచ్చేమో ఆ స్పీడ్తో. ఎందుకంటే మనం చాలా క్యారెక్టర్స్ని చూసినాం సూపర్ స్పీడ్తో. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్సెలరేటే మనకు చిన్నప్పుడు. ఆ కాళ్ళు ఉండవు, వీల్స్ ఉంటాయి, చేతికి షార్ప్గా నైఫ్స్ లాగా ఉంటాయి, ఇంకా పైన మాస్క్ క్లోజ్ అవుతుంది, ఐరన్ మ్యాన్ లాగా ఉంటుంది చూసేకి కూడా. యా, సో ఎక్సెలరేట్ బ్యాటిల్ పవర్ గురించి చెప్పనవసరం లేదు, ఎంత ఫాస్ట్ అంటే ఎంత ఫాస్ట్గా పోతాడు కాబట్టి. అసలు మన స్టాటిస్టికల్ చూసుకుంటే ఎక్సెలరేట్ ఎప్పుడు ఓడిపోలేదంట బెంటన్లో. సో ఒక ఫైట్ కూడా లేదంట క్లాసికల్ ఏలియన్లో. మన ఈ ఎక్సెలరేట్కి వాడు రీప్లేస్ చేయడానికి చాలా ట్రై చేశాడు, ఫాస్ట్ ట్యాక్ నుంచి తెచ్చినాడు, ఏం పని చేయలేదు, అసలు ఏం పని చేయలేదు. మళ్ళీ ఎక్సెలరేట్కి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అదే, సో ఎక్సెలరేట్ అంతా మంచి ఏలియన్ అనమాట. కానీ ఒక సీన్ ఉంది, ఎక్సెలరేట్ టైం ట్రావెల్ ఎందుకు చేయలేడు అని చెప్పడానికి 2 ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఒకటేమో ఎక్సెలరేట్ కన్నా జెట్ రే ఫాస్టర్ అంట అని కన్ఫర్మ్ చేసిన క్రియేటర్స్. ఇంకొకటి వచ్చేసి ఒకసారి ఎక్సెలరేట్ ఫాస్ట్గా విల్గాక్స్ ఉరుక్కుంటూ వెళ్ళిపోయినప్పుడు విల్గాక్స్ పట్టుకుంటాడు ఎక్సెలరేట్ని. కానీ అవన్నీ పక్కన పెట్టిన బ్యాటిల్లో చాలా స్ట్రాంగ్, డిజైన్లో మాత్రం చాలా చాలా స్ట్రాంగ్, ఫ్యాన్ బేస్ కూడా చాలా బాగుంటుంది ఎక్సెలరేట్కి. సో బెస్ట్ కేటగిరీలో ఉంటాడు అనమాట. అంటే బెస్ట్లో పెట్టినప్పుడే మీరు అర్థం చేసుకోవాల్సింది. సో నెక్స్ట్ వచ్చేసి అప్చక్. సో వీళ్ళు అప్చక్ అంటే డోరేమోన్ అని చెప్పి పిలవచ్చు మనం. ఎందుకంటే వీడు కూడా అంతే సేమ్, వాడు పొట్లోంచి గ్యాడ్జెట్స్ ఇస్తాడు, వీడు పొట్లోంచి ఎనర్జీ తీస్తాడు. కానీ ఆ ఎనర్జీస్ కావాలంటే వీడు ఫస్ట్ ఏదైనా సరే తినాలి. అదొక డిసడ్వాంటేజ్ అది. ఎందుకంటే చుట్టూ ఏం లేదంటే అప్పుడు ఏం చేస్తాడు, ఏం చేసేకుండా అదే. సో బ్యాటిల్లో ఏమైందంటే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ వచ్చినప్పుడు అంతగా ఎక్కువ ఏం చేయలేడు. కానీ ఒకవేళ ఎనర్జీ సోర్స్ ఏమైనా తినగలిగిన వాడు చాలా 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 స్ట్రాంగ్ అనమాట. సో ఎంతన్నా ఎనర్జీ సోర్స్ ఇది ఆల్మోస్ట్ అప్గ్రేడ్ లాంటిదే. చుట్టూ ఏం లేకపోతే కష్టము, కానీ చుట్టూ ఏది ఉన్నా సరే వీడే గెలుస్తాడు అనమాట. సో నాకు తెలిసి నేను గుడ్లో పెడుతున్నాను అప్చక్ని. బెస్ట్లోకి పోయిండొచ్చు, కానీ కొంచెం లిమిటేషన్స్ వల్ల పోయినాడు. ఫ్యాన్ ఫేవరెట్ కూడా చాలా మందికి ఇష్టం. ఎందుకు అప్చక్లాగా ఎందుకు ఉండలేము, తినడం పండుకోవడం దొరలాడడం తప్ప మనకి ఇంకేం కావాలి లైఫ్లో నిజంగా. సో వీడు బాగా తింటాడు కాబట్టి మనకి చాలా ఫ్యాన్ ఫేవరెట్ అనమాట. సో డిజైన్ కూడా బాగానే ఉంటుంది, డోరేమోన్లో ఉంటాడు కానీ డిజైన్ బాగానే ఉంటుంది ఆ పొట్టకి అంతా. సో అప్గ్రేడ్ని నేను గుడ్లో పెడుతున్నాను. నెక్స్ట్ నేను వచ్చేసి క్యానన్ బోల్ట్ గురించి చాలా మందికి ఏం తెలియదంటే క్యానన్ బోల్ట్ ఒరిజినల్ 10 ఏలియన్స్లో కాదనమాట. క్యానన్ బోల్ట్ని ఒక లేటర్ ఆన్ సీజన్లో, ఒక 3rd సీజన్లో ఒక అడిషనల్ ఏలియన్గా ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో క్యానన్ బోల్ట్ గురించి ఏమని చెప్తాను? క్యానన్ బోల్ట్ గురించి చెప్పడానికి ఏముంటుంది, వాడు వచ్చిన ఎపిసోడ్ చాలా విచిత్రంగా ఉంటుంది. అదంతా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఎపిసోడ్ లాగా ఉంటుంది. జస్ట్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయనీకే ఒక ఎపిసోడ్ లాగా పెట్టారు. కానీ దాని తర్వాత ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారో తెలుసు, ఆ డిజైన్కి, ఆ జోక్స్కి. ప్లస్ ఎంతోమంది సేవ్ కూడా చేస్తాడు, బాల్గా మారుతాడు. యా, ఒక ఎపిసోడ్ గుర్తుంటే 4 ఆర్మ్స్తో కెవిన్తో ఫైట్ చేస్తుంటాడు, కానీ కెవిన్ ఈజీగా గెలిచేస్తాడు. కానీ క్యానన్ బోల్ట్ కరెక్ట్గా 10 సెకండ్స్ కూడా ఉంటాడు, కెవిన్ వెంటనే ఓడిపోతాడు. సో అందుకే చెప్తున్నాను, స్పెషల్ పవర్స్ చాలా ఇంపార్టెంట్ బెంటెన్ ఫ్రాంచైజ్లో, అందుకే 4 ఆర్మ్స్ ఇక్కడ ఉన్నాడు. కానీ సో క్యానన్ బోల్ట్ నేను బెస్ట్లో పెడుతున్నాను, ఎందుకంటే క్యానన్ బోల్ట్ అసలు చాలా రేర్గా నేను ఫైట్ ఓడిపోవడం చూసినాను. అసలు ఓడిపోలేదు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. బ్యాటిల్లో చాలా స్ట్రాంగ్, డిజైన్ కూడా చాలా బాగుంటుంది, ఒక బాల్ లాగా మాడడము డిజైన్ చాలా బాగుంటుంది. ఫ్యాన్ బేస్ కూడా అసలు ఒరిజినల్ ఏలియన్ లాగా ట్రీట్ చేస్తారు అందరూ. ఎవరు తెలియదు క్యానన్ బోల్ట్ ఒక అడిషనల్ ఏలియన్ అండి. సో క్యానన్ బోల్ట్ కూడా నేను బెస్ట్లో పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అడిషనల్ ఏలియన్. సో వేబిగ్ ఎట్లాంటి స్పెషల్ కేసు అంటే ఒక్క ఎపిసోడ్లో కూడా ఉన్నాను అనమాట. ఒక మూవీలో ఇంట్రడ్యూస్ చేస్తారు వేబిగ్ని. ఆ మూవీలో బెంటెన్ వాచ్ సెల్ఫ్ రిస్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో యాజ్మత్ వచ్చి వేబిగ్ని అన్లాక్ చేసి ఇస్తాడు బెంటెన్కి. గైజ్ ఒక్కటే చెప్తాను, ఆ మూమెంట్ మీకు గుర్తుంటే ఆ ఒక్క మూమెంట్ చాలు, వాడు మిగిలిన ఏలియన్స్ కంటే వాడు చాలా గ్రేట్ అని చూపించుకోగలిగినాడు ఆ ఎపిసోడ్ మాత్రం. ఎందుకంటే అంతవరకు విల్గాక్స్ అనేది ఒక పెద్ద థ్రెట్ లాగా, అంటే ఏ ఏలియన్ వచ్చినా మనం భయపడి ఉండేవాళ్ళం చిన్నప్పుడు. విల్గాక్స్ వస్తే ఏమవుతుంది. అలాంటి విల్గాక్స్ని ఒక కామెడీ పీస్గా ఇసిరి పడేస్తాడు బయటికి. అది కూడా ఎంతో దూరం ఇసిరి పడేస్తాడు ఎక్కడికో. కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు, ఎందుకంటే సిటీస్ కానీ టౌన్స్లో కానీ బిగ్గా మారలేడు బెన్. అలాంటి ఏదైనా ఒక అవుటర్ స్పేస్లో కానీ లేదంటే వేరే వరల్డ్లో అయితేనే బెన్కి సరిపోతాడు. కానీ స్టిల్ గైస్ ఆ ఒక్క ఎపిసోడ్ కారణంగానే వాడిని బెస్ట్లో పెడుతున్నాము. బెస్ట్లో పెట్టాలనుకుంటున్నాం, కానీ పెట్టచ్చు. ఎందుకంటే ఉన్న బ్యాటిల్ పవర్లో అందరికన్నా బిగ్గెస్ట్ బ్యాటిల్ పవర్ వాడికి స్ట్రెంత్ అంత ఎక్కువ ఉంటుంది, అంత పెద్ద కూడా ఉంటాడు. ఒక్కొక్క వీక్నెస్ ఏంటంటే అంత పెద్దగా ఉంటాడు కాబట్టి కొంచెం ఈజీ టార్గెట్ అనమాట, అందరికీ కనపడతాడు. సో అక్కడ హైడ్ ఏం చేయలేడు. డిజైన్ వచ్చేసి డిజైన్ చాలా ఐకానిక్, అందరికీ చాలా ఇష్టం. వేబీగా ఒక డిజైన్ అంత పెద్దగా ఉంటాడు కాబట్టి. కలర్ ప్యాటర్న్ ఆ రెడ్ వైట్ కలర్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది, డిజైన్ బాగుంటుంది. ఓవరాల్ ఫ్యాన్ బేస్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి అంత బాగుంది కాబట్టి ఏలియన్ ఫోర్స్లో వాడికి లేజర్ ఇచ్చినారు ఎక్స్ట్రా పవర్. అదే ఎగ్జాక్ట్లీ. సో
ఒక క్లాసిక్‌లో ఒక 5 మినిట్స్ ఉన్నా గూడా మొత్తం చానా ఫేమస్ అయిపోయి అంత అయిపోయినాడు కాబట్టి సో బెస్ట్‌లో పెడుతున్నాం. మరి మన లాస్ట్ ఏలియన్ గాదు హ్యూమన్ వచ్చేసి బెన్ అనమాట. నేను బెన్‌ని బెస్ట్‌లో పెడుతున్నాను. సో బెన్‌ని గూడా మేము ఎందుకు ర్యాంక్ చేసినామంటే ఒక కారణం ఉంది. సో బెన్ వల్లనే మనం ఈ షో చూస్తున్నాం. సో బెన్ కోసమే అంతా ఈ షో. ఈ వేరే ఏలియన్స్ అందరూ గూడా జస్ట్ ఒక బెన్ క్యారెక్టర్ ఒక రిఫ్లెక్షన్ అంతే గాని వాళ్ళు ఒక సెపరేట్ క్యారెక్టర్స్ కాదు. ఇదంతా బెన్నే. జస్ట్ వాళ్ళలాగా మారడము. సో మనమందరం బెన్ లాగా అవ్వాలని కోరుకున్నాం చాలా సార్లు చిన్నప్పుడు. బెన్ నేను అసలు వాచ్ దొరకాలని కోరుకుంటున్నాము. ఓహ్! అది ఏమేమో నమ్మినాను. ఒక బెన్ 10 వాచ్ అమెరికాలో ఉంటది. పోయి కొనాలా అని అవన్నీ ఏం లేవు. సో బెన్ లాగా మనం కావాలనుకున్నాము. బెన్ అయితే మన చైల్డ్‌హుడ్‌ని చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం జరిగింది. సో బెన్‌ని బెస్ట్‌లో పెడుతున్నాము. సో ఏమంటావు? బెన్ గురించి ఏమైనా చెప్పాలా? ఎక్స్‌ట్రా? బెన్ గురించి చెప్పడానికి ఏముండదు. ఎందుకంటే ఈ సీరీస్ ఇట్లాగే కంటిన్యూ అవుతూ వెళ్తుంది. ఒక సపరేట్ వీడియో ఉంటుంది బెన్ అప్రిసియేషన్ వీడియో అని. అది త్వరలో వస్తుంది. దానికి రెడీగా ఉండండి. ఎందుకు బెన్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిక్షన్ క్యారెక్టర్ అనేది. అండ్ గైజ్ ఇంకొకటి, ఇంతవరకు మూవీస్ స్పోర్ట్సే ఉండిండే. కార్టూన్స్ తేడానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. రీసెంట్గా కార్టూన్ నెట్వర్క్ ఎండ్ అయ్యింది, అది అందరికీ తెలుసు. సో దాంట్లో ఉన్న కొన్ని షోస్ని మళ్ళీ అందరికీ చూపిద్దామని, అందరికి ఒకసారి మెమరీస్ రివైండ్ చేద్దామని చూస్తున్నాం. సో మనం మళ్ళీ తిరిగి మన చైల్డ్‌హుడ్‌కి పోతున్నామని చెప్తున్నాం. సో ఇదనమాట మన ఛానల్‌లో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. డిస్కషన్స్ కోసం మీరు కామెంట్స్‌లో పెట్టండి. ఇక్కడ 4 ఆర్మ్స్ ఎందుకు గుడ్లో ఉన్నాడు, బెస్ట్‌లో లేడు అని తిట్టడానికి కూడా మీరు కామెంట్స్‌లో పోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఒకవేళ మీరు తిట్టాలనుకుంటే నేను హోస్ట్ 1 వాడు హోస్ట్ 2 అలా అని చెప్పి తిట్టండి. నాకు ఇంకా 4 ఆర్మ్స్ ఫేవరెట్. ఓకే గైస్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.